తెలంగాణలో హైడ్రా బాధితులు, తెలంగాణలో నిరుద్యోగులు, తర్వాత తెలంగాణలో అనేకమైనటువంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిర్రు, తిట్టిర్రు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు వీడియోలు. మహారాష్ట్రలో కూడా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పోయి అద్భుతాలు చేసినామని కూడా మహారాష్ట్ర జనం నమ్మలే. మహారాష్ట్ర జనం సోషల్ మీడియాలో చూసిరట వీడియోలు. పుసుక్కున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో హైడ్రా పేరుతోటి రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేస్తుండు, మా తాన అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మా ఇల్లులు కూడా కూల్చేస్తారు, మా తాన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా భూములన్నీ లాక్కుంటారు, లేకపోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, ఇక మాకు వద్దు అని చెప్పి జనాలు కూడా అనుకోవచ్చు మహారాష్ట్రలో. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు కేరళ ఎన్నికలు, కేరళలో కూడా మలయాళం, తమిళ్ మలయాళంలో అసలు మామూలు విషయం కాదు, రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయట. రకరకాల వీడియోలు కేరళలో వైరల్ అవుతున్నాయట. ఏది తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కదా, నేను ప్రభుత్వాన్ని ఏ స్లాంగ్లో, తెలుగు స్లాంగ్లో ప్రశ్నిస్తున్నా, మన భాషలో ప్రశ్నిస్తున్నా. ఈ తెలుగు స్లాంగ్లో ప్రశ్నిస్తున్నటువంటి ఈ వీడియో ఇప్పుడు 6 గ్యారెంటీలు కాలేదు, 420 హామీలు రాలేదని చెప్పి నేను అంటున్నా కదా, ఇదే మాటను మలయాళంలో, తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు ఏ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా వీడియో ఇచ్చి కన్వర్ట్ ఇంటూ మలయాళం, కన్వర్ట్ ఇంటూ రకరకాల ఇంగ్లీష్ అని చెప్తే కూడా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ జనరేషన్లో ఉన్నాం మనం. సో తెలంగాణలో హైడ్రా బాధితులు, లగిచెర్ల బాధితులు, లేకపోతే ఇక్కడ మొన్న ఖమ్మంకి సంబంధించినటువంటి వెలుగుమట్ల బాధితులు, ఇట్లా చాలామంది బాధితులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నారు. రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా టార్చర్ పెట్టారు. తర్వాత రైతు భరోసా రాలే, రుణమాఫీ చక్కగా కాలేదు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు. ఆఖరికి బెటాలియన్ కానిస్టేబుల్ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసిర్రు. చాలామంది ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ధర్నాలు చేసిర్రు. ఆఖరికి ఆశా వర్కర్లు ధర్నాలు చేసిర్రు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక చాలామంది ధర్నాలు చేసిర్రు. చాలామంది రేవంత్ రెడ్డిని తిట్టిరు. హైడ్రా బాధితులు అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి చాలామంది ఏడ్చిర్రు. అవన్నీ వీడియోలు ఎవ్రీథింగ్ కేరళలో ప్రచారం అవుతున్నాయట. అవన్నీ వీడియోలు కేరళలో వైరల్ అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ని ఓడగొట్టడానికి రకరకాలు ఉంటుంది కదా కథ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం వాళ్ళే మొత్తం వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇక భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూడా ఖచ్చితంగా సర్క్యులేట్ చేస్తారు. అవన్నీ వినబడుతున్న వ్యవహారం.